అట్లాగే టిడ్కో ఇళ్ళకి సంబంధించిన దాంట్లో అంటే టోటల్గా ఉన్నటువంటి 5,517 గాను సోఫార్ ఇంకా 1,600 మంది పైగా రిజిస్ట్రేషన్స్ అవి చేయించుకోవాల్సినవి ఉన్నాయి. అట్లాగే కొంతమంది మరి నిర్మాణం పూర్తయింది, వాటికి సంబంధించిన ఆక్యుపెన్సీ కూడా చేయాల్సి ఉన్నాయి. దాంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు అంటే కొంతమంది లబ్ధిదారులు అడిగినప్పుడు ఇక్కడ మంచినీళ్ళు లేవని, లేకపోతే పవర్ సప్లై లేదని, సరైన ఇంటర్నల్ రోడ్స్ లేవని, ఇలాంటివి కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా చూసి వెరిఫై చేసి మరలా ఆ యొక్క కాంట్రాక్ట్ ఏజెన్సీస్తోనూ అలాగే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితోనూ టిడ్కో డిఈ గారితో వాళ్ళతో కూడా ఈ గారితో ఈ యొక్క మరలా ఇంకొకసారి సమావేశం ఏర్పాటు చేసి అవన్నీ కూడా వేగవంతం అయ్యే విధంగా కూడా సూచించడం జరిగింది. అయితే ఇందులో గతంలో లబ్ధిదారులుగా సెలెక్ట్ చేసి పంపించినప్పటికీ కూడా వారి పేర్లు కొన్ని తొలగించడం జరిగింది. అట్లాగే మధ్యలో వేరే నేమ్స్ కూడా రావడం జరిగింది. వీటిని కూడా జాబితాలన్నీ కూడా కూలంకషంగా గ్రాస్ రూట్ లెవెల్లో వెరిఫై చేసి వాటన్నిటిని కూడా దాంట్లో ఏదైతే ఈ యొక్క లిస్టు జాబితాలో తేడాపాటాలు ఉన్నాయో అన్నీ కూడా వెరిఫై చేసి దాని మీద కూడా నివేదిక ఇవ్వమని చెప్పి ఉండడం జరిగింది. దాని ప్రకారం కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా తాడిపత్రి పురపాలక సంఘ పరిధిలో అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి కూడా మన యొక్క గృహాన్ని మంజూరు చేయించడం, నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రభుత్వ సహాయ సహకారాన్ని అందించడం, ఆ వేగవంతంగా నిర్మాణం చేయించడం, అట్లాగే వారికి ఆ ప్రాంతాల్లో తగినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా స్థానిక సంస్థలుగా తాడిపత్రి పురపాలక సంఘం బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. దానికి తగిన విధంగా మరి గౌరవ వార్డు మెంబర్స్ని, అదేవిధంగా ఇక్కడ సాంకేతిక సిబ్బందిని, సచివాలయ సిబ్బందిని, మరి జిల్లా స్థాయి అధికారులని అందరినీ కూడా సమన్వయపరిచి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎవరైనా విధుల్లో అలసత్వం చూపించినా, అట్లాగే అనర్హులకి స్థానం కల్పించి అర్హులైన వారిని పక్కన పెట్టినా దాని మీద తీవ్రమైన కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది చైర్పర్సన్ గారు. కాబట్టి మరొకసారి ఇవన్నీ కూడా జాబితాలన్నీ కూడా పరిశీలన చేసుకోవడం, అట్లాగే మరి బిల్డింగ్ సుముఖత ఉన్నటువంటి వాళ్ళందరినీ మరలా ఇంకొకసారి ఇచ్చేసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది. అట్లాగే హౌసింగ్ సంబంధించినటువంటి కొత్త ప్రోగ్రాం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి దానికి ఇప్పటికీ ఇక్కడ టిడ్కోలో కానీ ఇండివిజువల్ సైట్స్ కానీ రెండింటిలో కూడా పేరు లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ డిమాండ్ సర్వేని కూడా టేకప్ చేయడం జరిగింది. దానికి ఒక పాంప్లెట్ కరపత్రాన్ని కూడా రిలీజ్ చేసి దాని యొక్క మార్గదర్శక సూత్రాలు, అర్హతకు ఉండాల్సిన ఏమంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అట్లాగే ఎవరైతే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్స్ దానిలో భాగంగా అలాగే మరి ఎవరైతే నిరర్హత ఉన్నాయో వాటికి సంబంధించినవి ఇవన్నీ తెలియజేస్తూ ఒక పాంప్లెట్ కూడా ప్రింట్ చేయించి చైర్పర్సన్ గారు మరి ఈ యొక్క సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళందరికీ కూడా ఏమని చెప్పి డిమాండ్ సర్వేని కూడా తీసుకోమని చేయడం జరిగింది. దానికి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా తదుపరి చర్యలు తీసుకుంటూ టోటల్గా ఈరోజు ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి టిడ్కో కానీ ఇండివిజువల్ హౌసింగ్ కానీ వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా టార్గెట్స్ అట్లాగే ఈ యొక్క తేదీలు కూడా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ.